మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి వందనాలండి. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం పుల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుతూ ఉండిన శ్రేష్టమైన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవదూతల గురించి ఒక చక్కని ప్రకటన మనం వింటూ వస్తున్నాం. ఈ సింహాసనం సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయి అని మన ఒక స్పష్టమైన వివరణ కనబడుతుంది. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలు ఎగిరి వెళ్తూ ఉన్నాయి. ముఖాన్ని కప్పుకోవడానికి కారణం ఏంటంటే మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 కాళ్ళు కప్పుకోవడం మన ఇష్టం కాదు, నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్తాడు, నీ ఇష్టమే అన్నవాళ్ళు నిత్యరాజ్యంలో ఉంటారు. దేవుని చిత్తం చేసే వారికి ఉండాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చెప్పకని చెప్తున్న విషయం ఏంటంటే మనం కూడా మధ్యాకాశంలో కడభోర శబ్దం వినబడినప్పుడు పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా అర్థం అవ్వాలి. ఏంటి బలం? ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దుకై? చెర్రపట్టబడిన యూదుడని. అసలు ఇతని బలం ఏంటి? అసలు ఇతనికున్న ఆ బలం ఏమిటి అని ఆలోచిస్తే బెన్యామీను గోత్రికుడు అని ఉంది. బెన్యామీను గోత్రాన్ని గురించి చక్కని వివరణ మీకు ఇచ్చాను. తండ్రి ప్రార్థన వలన దుఃఖపుత్రుడు కాస్త బెనోని కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు అని. మన కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి, సేవకుడు ఉండాలి, మన కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. అందుకనే ఒక సహవాసంలో కట్టబడి దైవికంగా నడిపించబడతా అప్పగించుకొని మనం నిలవడం మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఆమెన్. హల్లెలూయా. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22. ఇతని బలం ఏంటి అంటే నమ్మకత్వం. తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈరోజు క్రైస్తవ్యంలో కనుమరుగవుతున్న ఓ బలం నమ్మకత్వం. ఎవరిని నమ్మొచ్చు కానీ ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు నమ్మొద్దురా బాబు అన్న డైలాగు నానుడు బయట భలే మన మీద పెత్తనం చేస్తూ ఉంది. దానికి తగ్గట్టే మన జీవితాలు కూడా ఏదో నామకార్థంగా కొనసాగించబడుతూ ఉన్నాయి. కానీ మన అసలైన బలం నమ్మకత్వం. నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలు. దీవెనలు అంటే అందరికి ఇష్టమే, ఆశే. దెబ్బలంటే ఎవరికి ఇష్టం ఉండదు, భయమే. ఎవరికి దీవెనలు? షరత్తు నమ్మకస్తునికి. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. అన్నీ అంటే అర్థం కాదు గనక 66 పుస్తకాల్లో అధ్యయనం చేయక 5 సంగతులు కనబడ్డాయి నాకు. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 2 సేవకుని ఎదుట, అతని రక్షణ కొరకు దేవుడు వాడుకున్న సేవకుని ఎదుట ఈరోజు మమ్మల్ని ఎందుకు గౌరవించాలి, మాకెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, మమ్మల్ని ఎందుకు నెత్తినేసుకున్నట్టుగా మీరు అంతగా మీ హృదయాలకు హత్తుకొని బ్రతకాలి అంటే మీ రక్షణ కొరకు ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టి కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తి దైవజనుడు. కనుకనే దైవజనుడిని గౌరవించాలి. దైవజనుడి పట్ల దైవికమైన ప్రేమ అనురాగ భావాలు కలిగి ఉండాలి. మన వంతులో మనం నిలిచి దేవుని పనిలో సహకారంగా సేవకులతో ఉండాలి. కనుక సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. 2వదిగా మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఏదో యథాలాపనగా నామకార్థం ప్రార్థనకి వెళ్తే కుదరదు. చక్కగా నమ్మకంగా సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి. ఒక్క ఆదివారం మిస్ అవ్వకుండా నమ్మకంగా దేవునిలో కనబడాలి. అలాగే దేవుడు మనల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చాడు. ఆయన భుజాలపై రాజ్యభారం ఉందని బైబిల్ చెబుతుంది. అంటే పరిచర్య చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. సంఘంలో జరిగే పరిచర్లో సేవకుడితో కలిసి పొరుగెత్తే భాగ్యాన్ని, బాధ్యతను ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి.
మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తుడు. ఈరోజు మనం ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి కారణం, ఆర్థికంగా ఇబ్బంది పడడానికి కారణం, ఆర్థిక సంక్షోభానికి కారణం చాలా మటుకు విచ్చలవిడి ఖర్చే. మనం కష్టపడుతున్నాం కాదంటలేదు, డబ్బులు వస్తనే కాదంటలేదు, కానీ సరైన అవసరానికి అది ఉపయోగపడినప్పుడు చాలా బాధాకరం. వ్యర్థమైన వాటికి నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నేను అంటాను, దానివల్ల ఉపయోగమే లేదు. అత్యవసరమైన ఖర్చు ఉన్నప్పుడు దాంట్లో నువ్వు సంపాదించిన సంపాదన ఉపయోగపడకపోతే ఉపయోగమే ఉంది? అప్పులు పాలేగా, కష్టాలు పాలేగా. కనుక మనకు దేవుడు ఇచ్చిన ధనాన్ని నమ్మకంగా ఖర్చు పెట్టాలి. దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. 4వ సంగతి మనం చూస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఒక భాగంలో చెప్పాను, కొంతమంది సహకరించారు, ప్రయోజకులుగా మారారు. వాళ్ళు సేవకులు సార్ చేశారు, మీ విశ్వాసులు మాకే ఆడు కుదురుద్దండి, ఎన్ని పనులండి, తలకాయ మించిన పనులు ఉన్నాయి, అన్నీ అగసాట్లే, అన్నీ ఇబ్బందులే, మాకు ఆడ కుదురు సార్. కొంతమంది కుదిరినా కూడా బడాయి ఫోజులు కొడతారు, అదేదో పాకి పని లేక, అదేదో లేకి పని లేక, ఆడ చేస్తే ఏముంటుంది మనకి అన్నట్టుగా. అందుకని ఇర్మియా పుస్తకం 33:22 దావీదు వంశావళి పరిచయం చేశాడు, లేవి గోత్రం పరిచయం చేశాడు. నాకు పరిచయం చే లేవీయులను నేను విస్తరింపజేస్తానన్నాడు. హల్లెలూయా. అంటే పరిచర్య చేస్తే ఎంత ప్రయోజనమో, ఎంత ఆశీర్వాదమో మన హృదయాలకు అర్థం అవ్వాలి. నీ మనసు అంగీకరించాలి, దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరత నీకుంది. ఎందుకంటే మనం రకరకాల సంపాదనలు చేస్తాం, కానీ ఇవేమి కూడా మనకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ నీ తరానికే, ఒక తరానికే, కొన్ని తరాలకే ప్రయోజనం ఉండొచ్చేమో, కానీ తరతరాల దీవెన, తరతరాల ప్రయోజనం ఇచ్చే ఆశీర్వాదకర సంపాదన ఏమన్నా ఉంది అంటే అది పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం. ఆమేన్, హల్లెలూయా. ఇది మనకు అర్థం అవ్వాలని లేవి గోత్రాన్ని పరిచయం చేశారు. ఎవరి లేవి? యాకోబుకి దాదాపు 13 మంది సంతానం, ఒక్కగానొక కూతురు, 12 మంది మగపిల్లలు. దాంట్లో 3వ కొడుకు పేరే లేవి. కోపిష్ఠులు. తండ్రి అంటాడు, అరే మీ కోపం చాలా వ్యాండ్రమైందిరా, మీ కోపను బట్టి శాపం తెచ్చుకున్నారని మాట్లాడాడు తండ్రి అయిన యాకోబు. తృణీకరించబడ్డారు వారు, ధిక్కరించబడిన జనంగా ఉన్నారు. ఎన్నికలోనికి రాలేదు ఆ జనం, కానీ దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు, దేవుని మనసును దోచుకున్నారు. దేవుని సన్నిధిలో నిత్య కట్టడిగా నిలిచి పనిచేసే భాగ్యాన్ని, బాధ్యతను దేవుడు ఆ ప్రజలకు ఇచ్చాడు. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అంటాడు. దేవుని చిత్తం తెలుసుకుని ఓ చక్కని బాధ్యత, బృహత్తరమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుని పిల్లలుగా మనందరికీ ఒక చక్కని అవకాశం ఇచ్చాడు, దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యత. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుద్దో తెలుసుకోవడానికి ప్రశ్న చెప్పే వాళ్ళ కాడికి వెళ్ళవసరం లే, జాతకాలు చెప్పే వాళ్ళ కాడికి వెళ్ళవసరం లే, జ్యోతిష్కులు ఆశ్రయించవసరం లే, మాంత్రికులు ఆశ్రయించవసరం లే. ఇవన్నీ కూడా మన జీవితాలకి నష్టాన్ని కలిగించేవే. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? నువ్వు మనసు నిలిపి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఫలానా వ్యక్తితోనే దేవుడు మాట్లాడతాడండి కనుక ప్రపంచం అంతా కూడా అక్కడికే వెళ్ళాలి అన్న రూల్ లేదు. లేకపోతే ఫలానా మనుషులతోనే దేవుడు మాట్లాడతాడండి, అలాంటి మనుషుల కాడికి వెళ్ళాలండి అన్న రూల్ లేదు. నువ్వు దేవుని నమ్మావా? దేవుని దగ్గరకు వచ్చావా? నీ ఆలోచన మారిందా? నీ చూపు మారిందా? నీ వైఖరి మారిందా? నీ పద్ధతి మారిందా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని శబ్దం నువ్వు వింటావు,
దేవుని స్వరాన్ని వింటావు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మరి ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో నీకు తెలియాలి కదా. అలా తెలియాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్. రామా 12:1-2 ప్రకారంగా మనోనేత్రాలు తెరవబడాలి. ఈరోజు దేవుని చిత్తం నీకు ఎందుకు అర్థం కావట్లే? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, వాక్యం ద్వారా దేవుడు నీకు దర్శిస్తున్నాడు కదా. ఈ వారంలో ఒక సహోదరుడు నందిగామ నుంచి ఫోన్ చేశాడు నాకు. అన్నా, కృష్ణా జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాను నందిగామని. అయ్యా, నా నెంబర్ నీకు ఎట్టొచ్చిందని అడిగా. అయ్యా, నేను యూట్యూబ్లో చూస్తుంటే మీ వాక్యం వచ్చింది అని, మీ షార్ట్ మెసేజ్ వచ్చింది, మీ ఛానల్లోకి వెళ్ళాను, మీరు ఫస్ట్ ఈ వారంలో అప్లోడ్ చేసిన ఒక వాక్యం నేను తీశాను, దాన్ని చూశానన్నా. నేను చాలా నిరాశలో ఉన్నాను. దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు, చాలా ఆదరణ కలిగింది. మీతో ఫోన్లో మాట్లాడి ప్రార్థన చేయించుకుందామని చూస్తే మీ ఫోన్ నెంబర్ వెతికితే దాంట్లో దొరికిందన్నా, ఎక్కడో చివరిని ఎక్కడో ఉంది. ఆ నెంబర్ నేను అట్లా తీసుకున్నానండి. ఏం మాట్లాడాడు దేవుడు అంటే, చాలా నిరాశలో ఉన్నానన్నా, దేవుని వాక్యం వినే కొలది నా మనసులో కాస్త ఊరట కలిగిందని, ప్రార్థన చేయండి అన్నాను. అంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడిన సంగతి ఆ వ్యక్తికి అర్థం అవ్వాలంటే ఆ వ్యక్తి మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్. దేవుడు కొంతమందిని కళల ద్వారా దర్శిస్తాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు కదా. దేవుడు ఏం మాట్లాడాడు నీతో? ఆ కళకు భావం ఏమిటి? దేవుడు ఏం చెబుతున్నాడు నీకు? కీడు కలుగుద్దని చెబుతున్నాడా? మేలు జరుగుద్దని చెబుతున్నాడా? లేకపోతే శోధన ఏదని దాచబడిందని చెబుతున్నాడా? సాతాను గాడు చెలరేగుతుందని చెబుతున్నాడా? నీ అనారోగ్య సమస్య ఏదని చెబుతున్నాడా? లేక నీకు అనారోగ్యం ఉంది కదా, దాన్ని బాగు చేస్తానని చెబుతున్నాడా? ఇవి నీకు తెలియాలంటే, దాన్ని నువ్వు గ్రహించాలంటే దేవుడు నీతో కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడా? అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? నా మనోనేత్రాలు వెలిగించు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొంతమందిని యాక్యురేట్గా కళల ద్వారా మాట్లాడతాడు. వాళ్ళకి కళలు బాగా వస్తాయి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు వస్తాయి, నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తాయి. దేవుడు కళల ద్వారా చాలాసార్లు మాట్లాడుతుంటాడు. ఆ కళ దేవుడిచ్చాడా, లేక నీ మనసులో పుట్టిందా, సైతాను గాడ కలిగిందా? ఇది నీకు తెలియాలన్నా, ఇది నీకు అర్థం అవ్వాలన్నా దేవుడు మాట్లాడింది ఏం మాట్లాడాడు? ఇది సైతాను గాడు ఇచ్చిన ఆలోచన, లేకపోతే నా భ్రమలో కలిగిందా? నీకు అర్థం అవ్వాలన్నా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది తీరు తినలేని కళ్ళు వస్తాయని చెప్తారు. యాడో ఉంటాడట, ఇటో పోతాడంట, అటో వస్తాడంట. అసలు ఒక సినిమా టైపులో చెప్తాడు ఆ కళ. అది ఇటోని చెప్పలో అర్థం కాదు. కనుక అది నీ మనసులో పుట్టిందా, నీ భ్రమలో పుట్టిందా? సైతాను గాడు నిన్ను కలవరపరుస్తున్నాడా కళ్ళ ద్వారా? సాతాను గాడు అపవిత్రపరుస్తాడు, అపవిత్రమైన కళ్ళు వస్తాయి. అర్థమవుతుందండి? అపవిత్రమైన కళ్ళు వస్తాయి. సైతాను గాడు మనల్ని కళ్ళలో కూడా అపవిత్రపరుస్తాడు. బైబిల్లో యోధా పత్రికలో ఉంది, కళల్లో కూడా మనం అపవిత్రపరచబడకుందుముగాక. ఆమేన్. అంతగా మనం పవిత్రతను కాపాడుకోవాలి. అంటే కళల ద్వారా కూడా అపవిత్రమైన వాటిని చూపించి మనల్ని శోధిస్తాడు. కళల ద్వారా కూడా మనల్ని అపవిత్రులు నెడతాడు సాతానుగాడు. కనుక అపవిత్రమైన కళలకు మనం అప్పగించబడకుండా, కొంతమందికి పీడకళ్ళు కలుగుతుంటాయి. చచ్చిపోయిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు అయ్యా, కళ్ళు మూసుకుంటే వాళ్ళే వస్తుంటారు అయ్యా, అదొక భయం. పీడకల్లో కొంతమందికి ఏమో దెయ్యం మీద పడి తొక్కుతున్నాడు పీడకల్లో. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు. మరి ఎలా వచ్చింది నీకు తెలియాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. అందుకని అంత స్పష్టంగా నేను మాట్లాడుతున్నా. మీరు యథాలాపన వాక్యం తీసుకోవచ్చేమో కానీ మనోనేత్రాలు తెరవబడకపోతే నష్టపోయేది నీకే, నష్టం నీకే. దేవుడు కొంతమంది వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రతి శుక్రవారం వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం చదువుతుండగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొంతమందికి అలవాటు ఏంటి తెలుసా? ఇలా కళ్ళు మూసుకొని యేసయ్య నాతో మాట్లాడమని తీస్తారు, తీసి ఇట్లా పెడతారండి.
ఇలా పెట్టి ఏ వచ్చిన మీద అమ్మ ఏసయ్యా నాతోనే మాట్లాడుతున్నావా నాన్న, తండ్రి హల్లెలూయా, అమ్మో అమ్మో ఏసయ్యో. ఇటువంటి వ్యవహారాలకు వచ్చి తేడా పడతాయి. ఒక అతనట్టుగా తీసాడు, తీయగానే మంచి మంచి వాక్యాలు వస్తున్నాయని రోజు తీస్తున్నాడు. బైబిల్ ఇలా కళ్ళు మూసుకొని తీసి ఒక వాక్యం చదివేది కాదమ్మా. కొంతమంది క్యాలెండర్ కాడ పోతారు, క్యాలెండర్ అద్దం కాడ పెడతారు, అద్దం పక్కనే క్యాలెండర్ పెడతారు. ఎందుకో తెలుసా? ఈడు అద్దం చదువుతా వాక్యం చదువుతాడు. తారీఖుని బట్టి ఈరోజు ఏ తారీఖు అండి, మళ్ళా టైం కుదరదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడడానికి టైం కుదరదు కనుక అద్దం పక్కన పెడతాడు ఆ క్యాలెండరు. తల దూత పౌడర్ రాత్తా ఏం చూస్తాడు, ఏ తారీఖు ఎన్నో నెల చూసి ఆ వాక్యం చదివి అబ్బా మంచి వాక్యం వచ్చింది. ఏ వాక్యం వచ్చింది? అన్ని మంచి వాక్యాలు ఉంటాయి దాంట్లో. ఎస్కరేత్ యూరేసుకొని తెచ్చాను, ఐహితోపల్లి యూరేసుకొని ఈ రాస్తామని దాంట్లో అన్ని మంచి వాక్యాలు ఉంటాయి. తెక్కల మాటలు కాకపోతే అమ్మా అయ్యే ఉంటాయి. కానీ ఏమైనా ఉంటాయా? రాజు శంఖాన్ని వర్తిగిల్లని ఉంటుందా? ఏమి ఉండగా, భయపడకు నీకు తోడుగా ఉంటాను, నీకు మేలు చేస్తాను, నీకు మంచి ఏ ఉంటాయిగా. ఆ వాక్య క్యాలెండర్ రెఫరెన్స్ వాక్యం బట్టి చదివేసి అబ్బా దేవుడు నాతో మాట్లాడేశాడు. ఇటు ఇవన్నీ కూడా నామకార్థ స్థితిగతులు. క్రమంగా వాక్యం చదవాలి, రోజుకొక అధ్యాయం చదవాలి, కుదిరితే 2 అధ్యాయాలు చదవాలి. ఒకవేళ చదివేలేదనుకో ఫోన్లో వచ్చినాయి చక్కగా ఆడియో బైబిల్ ఉంటుంది. ఆడియో బైబిల్ చక్కగా దాన్ని లోడ్ చేసుకొని వాక్యం వినండి. మీ ఏమైపోయారు తెలిసి ఇప్పుడు అందరికీ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, యూట్యూబ్లో పోయి రీల్స్ నచ్చింది కాసేపు ఇది కాదు. 10 మంది ఏమో వాక్యం పెడతారు, వాక్యం వింటూ ఉంటారు. వాక్యం వినొద్దని కాదు, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం కూడా ప్రతిరోజు మన చెవిన పడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక చదువు లేకపోతే ఆడియో బైబిల్ చక్కగా డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా రోజుకొక అధ్యాయం వినండి, ఇబ్బంది ఏమీ లేదు. వంట చేసేటప్పుడో లేకపోతే అంట్లు తోమేటప్పుడో ఇంట్లో పని చేసేటప్పుడో ఆడియో బైబిల్ చక్కగా ఫోన్ సౌండ్లు వస్తాయి కదా, చక్కగా పెట్టుకొని వాక్యం వింటే పని చేసుకోండి. అంతేగాని దేవుని వాక్యం వినమని చెప్పి ఏదో ఒక సేవకుని వాక్యం పెట్టేసేసి ఆయన చెప్పేది చెప్తా ఉంటాడు, నువ్వు చేసేది చేస్తుంటే కుదరదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనాలు కూడా మన చెవిన పడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నిటిలో దేవుడితో మాట్లాడుతున్న సంగతి నీకు అర్థం అవ్వాలి అంటే ఏం జరగాలి? నీ మనోనేత్రాలు తెరవబడాలి, వెలిగించబడాలి. కనుకనే ఈ లేవీయులు మనోనేత్రాలు వెలిగించబడిన జనంగా కనబడుతున్నారు. ఈరోజు మనోనేత్రాలకి యుగ సంబంధం దేవత గుడ్డితనాన్ని కలిగిస్తుంది. అందుకనే యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. యెషయా 6:1 ఏమని ఉందంటే, రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను కన్నులారా చూచాను. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 అతడు స్థిరపడి తన మనసును గర్వించి చెడిపోయాను. అంటే రాజైన ఉజియా చచ్చిపోతేనే కానీ ప్రత్యక్షత రాలే. అంటే గర్వం చస్తేనే కానీ ప్రత్యక్షత రాదు. గర్వం చాలా ప్రమాదకరమైంది. దేని బట్టి మనం గర్వించకూడదు, దేని బట్టి మనం అతిశయించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని బట్టి దేవా నీకు స్తోత్రం అనడమే మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గర్వం చాలా ప్రమాదం. 5 జాతుల వారు గర్వించారని మోయాబీల జాతి గర్వం ఎంత నష్టానికి దిగజార్చిందో చెప్పాను. నిర్గమ 18:11 ఐగుప్తీయులు గర్వించి దౌర్జన్యకాండ ప్రదర్శించారని, ఇశ్రాయేలు మీద దౌర్జన్యంగా ప్రవర్తించారని మనం చూస్తున్నాం. ఎలా ఎందుకు గర్వించారు వీళ్ళు? 1 వాళ్ళ దేశాన్ని బట్టి, 2 వాళ్ళ దేవత ఆరాధనను బట్టి. దేశం సుందరమైన దేశం. హెబ్రీ 11:20 ప్రకారంగా అల్పకాల పాప భోగాలు విడిచి ఐగుప్తులో మోషే క్రీస్తు కొరకు కొనసాగించబడ్డాడు. అల్పకాల పాప భోగం ఉంది ఐగుప్తులో. పాపం ఎంత ప్రమాదమో చెప్పాను. పాపంలో ఉన్నవారికి కలిగేది ఏం చెప్పండి?
అవమానము, పోగొట్టజాలని రోగాలు. పోగొట్టజాలని రోగాలు, అవమానం. పాపంలో వ్యక్తికి అవమానమే కలుగుద్ది, విలువ ఉండదు. రెండోదిగా పోగొట్టజాలని రోగాలు. రోగాలు రావడానికి కారణాలు చెప్పాను 4. 1, దేని బట్టి? దెయ్యాల బట్టి రోగాలు. అందుకని ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయి. క్లియర్, బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభువే మోగమైన చెవిటి దెయ్యం పోనగానే స్వస్థత కలిగింది. కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. నీ రోగం వెనకాల దెయ్యం ఉందా? ప్రార్థించగా రోగులు బాగవుతారు. 2, ఎంత ప్రార్థన చేసినా రోగం పోవట్లేదా? ఎంత గొప్ప సేవకుడు నెత్తి మీద చేయబెట్టి కింద మీద ఊపి ప్రార్థన రోగం పోవట్లేదా? దాని వెనకాల నీ పాపం ఉందా? నీ దోషం ఉందా? నీ అతిక్రమం ఉందా? నీ లోపం ఉందా? ఒప్పుకో, స్వస్థత పొందుతావు. 3, మన శరీరం బలహీనమైంది, మనం తినే ఆహారం మంచిది కాదు, కనుక ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం తినే ఆహారమే చాలా ప్రమాదకరమైంది. కనుక సమయాన్ని తినాలి, సరిపాడు తినాలి. అడ్డదిడలు తిని, అడ్డం పడి తిని ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితులు తీసుకురాకండి. హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే చాలా కేసులు గ్యాస్ ఎగతనిందని, గుండె కొట్టిందని, ఇట్లా స్ట్రోక్ వచ్చిందని, ఇట్లా రకరకాల వదంతులు వినబడుతున్నాయి. కనుక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. 4, యోహాను సువార్త 11:4 ప్రకారంగా ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చిందని రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మహిమను గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి, మహిమను గురించిన జ్ఞానం మనకు ఉండాలి, మహిమలో వచ్చే యేసుని ఎదుర్కోవడానికి ఆశ కలిగి ఉండాలి అని మహిమను గురించిన లోతైన సంగతుల మీద తీసుకొని వచ్చాను. జాగ్రత్త మాసిపెట్టడం లేరా? ప్రతిదీ నేను సవివరంగా చాలా లోతుగా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. మహిమ, యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. కెరూబుల పై నుండి ఆరోహణమై మరియు మందిరము మేఘముతో నిండిన. జాగ్రత్త నడిపారా? దేవుని మహిమ కెరూబుల మీద నుండి దేవుని మందిరపు గడప కాడ దిగింది. అలా దిగిన మహిమ నిలిచింది. నిలిచిన మహిమ మేఘం వలె ఆ మందిరాన్ని నింపింది. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. దేవుని మహిమ దిగాలి, నిలవాలి, నింపాలి. ఇది జరిగినప్పుడు ప్రజలు రక్షింపబడతారు. పట్టణాలు పట్టబడతాయి. ఎంతటి దుర్మార్గులైన మారుతారు. ఎంతటి పనికి మాల స్థితిలో ఉన్న పాడైపోయిన జీవితాలైనా కూడా బాగవుతాయి. మీరు కర్మేలు పర్వతానులోకి రండి. 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 38 వచనాలు మీరు చూస్తే దేవుని మహిమ, దేవుని అగ్ని దిగిరాగా యెహోవాయే దేవుడని కేక వేయడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ దిగి రావాలి అంటే, దేవుని శక్తి దిగి రావాలంటే, అగ్ని దిగి రావాలంటే ఏం జరగాలి? అక్కడ చాలా చక్కని విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొదటిగా ఏలియా పాస్టర్ గారు పడిపోయిన బలిపీఠాలని బాగు చేశాడు, కట్టాడు. కనుక పడిపోయిన బలిపీఠాలు బాగు చేయబడాలి. దేవుని మందిరానికి వచ్చి ఇంకా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా బాగు చేయబడకుండా ఉంటే నువ్వు మారవు, నీ భర్త మారడు, నీ పిల్లలు మారరు. దానికి ఉత్తరవాది నువ్వే అవుతావు, జవాబుదారు నువ్వే అవుతావు. దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారావా నీ కుటుంబం మారుద్ది, నువ్వు మారావా నీ సమాజం మారుద్ది, నువ్వు మారావా నీ ప్రాంతాలు మారుతాయి, నువ్వు మారావా నువ్వున్న ఆ ప్రాంతాల్లో కొంతైనా ప్రభావం ఆ ప్రాంత ప్రజల మీద కనబడుద్ది. నువ్వు మారలేదా? దేవుని మందిరానికి వచ్చావు, మార్పు చెందకుండా సంవత్సరాలు గడిచినా కూడా అలాగే ఉన్నావు అనుకో, నిన్ను బట్టి దేవుడు చేయాల్సిన కార్యాలు ఆగిపోతాయి. దేవుడు నీ ద్వారా చేయాల్సిన కార్యాలు ఆగిపోతాయి. దేవుడు నీ ద్వారా మహిమ పరచబడాలనుకుంటున్నాడు. అలా మహిమ కలగకుండా నీవే అడ్డుబండగా మిగిలిపోతావు. కనుక మరొకసారి చెబుతున్నాను, సంఘంలో చేర్చబడ్డావు, దేవుని బిడ్డగా, దేవుని పిల్లగా, దేవుని కూతురుగా, దేవుని కొడుకుగా బతుకుతున్నావు. మనం దేవుని ప్రజలం, దేవుని తాలూకా, దేవుని సొత్తు, ఆయన ప్రాణం. ఆయన మనకు రక్తం గార్చాడు, ఆయన ఆలోచనలు ఉన్నావు,
ఆయన ఉద్దేశాల్లో ఉన్నావు, ఆయన చిత్తంలో నిలిచావు కనుక నిలిచిన నీవు నీ జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ విధానాలు మార్చుకొని క్రీస్తు కొరకు నిలబడు. నీ ద్వారా దేవుడు అగపరచబడతాడు, ప్రజలు రక్షింపబడతారు. హల్లెలూయా. 12 గోత్రాలు చొప్పున 12 రాళ్ళు పేర్చి అని ఉంది. పునాది వేశాడు. వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. సిద్ధాంతాల మీద కాదు, ఆచారాల మీద కాదు, రాద్ధాంతాల మీద కాదు, మనుషుల ఆలోచన బట్టి కాదు, మానవ పద్ధతి బట్టి కాదు, వాక్యం మీద కట్టబడాలి. సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మనం వాక్యం అనే బండ మీద కట్టబడితే మనం స్థిరంగా ఉంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం కలవరపడం, కదల్చబడం, నిలదొక్కబడతాం. కనుక పునాది వేయబడాలి. 3 లోతుగా తవ్వి పై భక్తి చేయొద్దు, లోతైన అనుభవంలోనికి రావాలి. 4 కట్టెలు క్రమంగా పేర్చి అని ఉంది. అంటే సంఘానికి క్రమం అవసరం. దైవిక క్రమాన్ని మనం ఎరిగి బ్రతకాలి, ఉపదేశ క్రమంలో మనం నడవాలి. అలాగే 5 4 తొట్లు నిండా నీళ్లు నింపి అని ఉంది. ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నాం. 4 అనే ఆ పదానికి ఆ సంఖ్య కొన్న విలువ మీకు చెప్పాను. నీళ్లు పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని చెప్పాను. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఆమేన్. క్రీస్తు ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. మనం దేవుని తాలూకా కనబడాలంటే ఆత్మ అనే సంచకరువని ముద్ర మన నొసల మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? నా నొసల మీద ఏముంటుంది? ఆత్మ అనే సంచకరువని ముద్ర ఇక్కడ వేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి రకరకాల అపోహలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నమైన బోధలు ఉన్నాయి, భిన్నమైన విషయాలు ఉన్నాయి. కనుకనే సంఘం పరిశుద్ధాత్మను సరిగ్గా గుర్తించలేకపోతున్నాడు. సంఘం పరిశుద్ధాత్మను గుర్తించాలి. ఎందుకో తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకి వస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించుచున్నారు. 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామను పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఒప్పింప చెయ్యును. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవ సంగతులను మీకు తెలియచేయును. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. నేను చెప్పిన సంగతులే ఆయన జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు క్రొత్త సంగతులు బోధించడు, నేను చెప్పిన సంగతులే బోధిస్తాడు. సర్వ సత్యంలో నడిపిస్తాడు. మీకు తెలియని వాటిని తెలియజేస్తాడు. నేను వెళ్ళడం మీకు మంచిది అన్నాడు ఆయన. వేరొక ఆదరణకర్త సత్య సంబంధి అయిన ఆత్ముడు మీ మధ్యకు వస్తాడు, రావడం మంచిది అన్నాడు. అంటే క్రీస్తు రక్తం చిందించడం వల్ల, క్రీస్తు రక్తం ప్రాణం పెట్టడం వలన సంఘం కట్టబడింది. ఇప్పుడు ఈ కట్టబడిన సంఘాన్ని ఆయన అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళలేదు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి దాన్ని స్థిరపరిచి ఆయన వెళ్ళిపోయి మీ తిప్పలు మీరు పడంటారా బాబు, నేను దేనికి వచ్చానో అది చేసేసాను, ఇక నాకు సంబంధం లేదు, మీరు పాపంలో ఉంటారో పాపం లేకుండా ఉంటారో, నా కొరకు బతుకుతారో లేక మీ కొరకే బతుకుతారో, మీ ఆప్షన్ రా అని చెప్పేసి దేవుడు చెప్పలే. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, నేను దేనికి వచ్చాను అదంతా కూడా నేను నెరవేర్చి స్థిరపరిచి నేను వెళ్తా. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీకు ఎవరు లేరు అన్న కలవరం వద్దు.
అన్న నిరాశ వద్దు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోకి వస్తాడు అని శిష్యులను దృఢపరిచాడు ఆయన. ఈ పగటి వేళ చెబుతున్నాను, సంఘం పరిశుద్ధాత్ముడిని గుర్తించాల్సిన అవసరత ఉంది. ఆమేన్. లేఖనాలు చెబుతున్నాయి. ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడని. పరిశుద్ధాత్ముని గుర్తించలేకపోతుంది ఈనాటి సంఘం. ఎందుకంటే రకరకాల విధానాలు, రకరకాల పద్ధతులు, రకరకాల పోకళ్ళు, రకరకాల విన్యాసాలు, ఈ పరిశుద్ధాత్మ ముసుగులో జరుగుతున్న ఈ ప్రక్రియలను బట్టి చాలా మంది అట్టయితే ఎందుకులే, అయ్యి బాబా ఆత్మహత్య అంత గందరగోళం చేస్తామా, కింద పడిపోతామా, గోలగోలు చేస్తామా, అమ్మో నలుగురు నా రకాలు చూస్తారు కదా, అమ్మో అట్టయితే నాకొద్దు అని పరిశుద్ధాత్మ నింపుదలను తృణీకరించే వాళ్ళు ఉన్నారు. అమ్మో తెలియని భాష నాకెందుకు, తెలుగు మాట్లాడితే చాలే అని తెలుగుగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. అగ్ని నాలుక విభజనబడి వాళ్ళ మీద వాళ్ళగా వాళ్ళందరికీ వాక్ శక్తి అనుగ్రహించుకొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడసాగారు. ఆమేన్. అన్య భాష పరలోక సంబంధమైన భాష. ఆ భాష దేవుడికి అర్థమవుద్ది, సైతాన్ గాడికి అర్థం కాదు. కనుక జాగ్రత్త. ఆత్మ వశులమై ఉండాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత మనం కట్టబడాలి, ఆత్మ చేత మనం పోషించబడాలి. పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏవేవైతే చేయాలో అవన్నీ మన కొరకు ఆయన చేయగలిగితే, ఆయన చేయనివ్వగలిగితే మనం క్రీస్తు కొరకు సంపూర్ణంగా కట్టబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ అవగాహన మనకు రావాలి. ఆ గ్రహింపు నీకు రాకపోతే, ఆ జ్ఞానం నీకు రాకపోతే నష్టపోతావు. అందుకనే పరిశుద్ధాత్ముడి గురించిన శ్రేష్టమైన విషయాలు బైబిల్లో ఏమని ప్రస్తావించబడిందో దాన్ని ఎరిగి దాని ప్రకారంగా ప్రార్థించి పరిశుద్ధాత్ముడు మనం కలుసుకోవడం వల్ల మనం బలపరచబడతాం. ఆమేన్. గడిచిన వారం చెప్పాను, క్రీస్తును మృతులలో నుంచి లేపిన ఆయన ఆత్మ మన యందు నివసిస్తే మనం పాపాన్ని జయిస్తాము. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు అన్నారు, నేను వెళ్ళడం మీకు మంచిది రాబాయ్, కనుక నేను వెళ్ళిపోకూడదు, మీ కాడే ఉండాలని ఆలోచన చేయకండి. మనుషులుగా మీకు ఆ ఆలోచన కలగొచ్చు, మనసు కలగొచ్చు, కానీ నేను వెళ్ళడమే రైటు, వెళ్ళడం వల్ల ఆదరణకర్త మీ మధ్యకి వస్తాడు. పేతురు అంటాడు, అసలు మరణం మీకు సంభవించకుండా కానీ అడ్డం పడి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు అంటాడు, సాతానా వెనక్కి పో అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాతానా వెనక్కి పో అంటాడు. ఎందుకన్నాడు అంటే సాతాను గాడికి తెలుసు, యేసు ప్రభు ఈ లోకంలో ఆయన చేయాల్సిన కార్యం అంతా చేసి వెళ్ళిపోతే సంఘం కట్టబడుద్ది. ఒకటి. రెండు, సంఘం కట్టబడిన తర్వాత జరిగే ప్రక్రియ పరిశుద్ధాత్ముడు మరలా వారి మధ్యలోకి వచ్చి పనిచేయడం ప్రారంభిస్తాడు. కనుక దేవుని చిత్తం జరగడం సాతాను ఏమాత్రం కోరుకోడు. కనుక పేతురులో చొరబడి సాతాను మాట్లాడే మాట ఏంటి? అయ్యా నన్ను దాటి రావాలి, మరణం నేను తాకాలంటే, మరణం నీకు కలగకుండా కాకని మాట్లాడుతుంటాడు. యేసు ప్రభువు ఏమో, నేను 3 రోజుల తర్వాత లెగిస్తాను రా నాయన, నేను సిలువకు అప్పగించబడతాను, నేను శ్రమపరచబడతాను, నేను చంపబడతాను, చనిపోయిన 3వ రోజు లెగిస్తానని మాట్లాడుతుంటే, అయ్యా ఇది నీకు సంభవించకుండా కాక అంటుంటాడు. అసలు కర్ణాగా ఒక మాదిరిలో కాదు, గద్దింపే. అది జరగకూడదు అయ్యా, నీకో ఏం మాట్లాడుతాను పిచ్చి మాటలో అని తోలనాడి మాట్లాడుతుంటే యేసు ప్రభువు అని అంటారు, సాతానా వెనక్కి పో అంటాడు. గద్దింపును మనం చూస్తాం. అక్కడ సాతాను గద్దించాడు. ఎందుకంటే సైతాను గారికి తెలుసు, పరిశుద్ధాత్ముడు సంఘంలోనికి వస్తే, విజృంభిస్తే శోర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆదిమ సంఘం ఎలా రేపబడింది మనం చూడగలుగుతాం. మీరు జాగ్రత్తగా చూడండి. పేతురు ఎవరు? ఇతను వృత్తిపరంగా పేతురు గారి పని ఏందండి? చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాళ్ళు మంచిగా ఉంటారా?
సెంటు వాసన వస్తారా? శుభ్రంగా ఉంటారా? నీట్గా ఉంటారా? సరైన వస్త్రం వేసుకుంటారా? వస్త్రాలు సక్రంగా ఉండవు, కంపు కొడతా ఉంటారు. పేతురు గారి స్టోరీ మీరు చూస్తే, పేతురు గారు సముద్రం మీద వేటకెళ్తాడు కదా, వేటపోతే 2 రోజులు 3 రోజులు వేటలోని తిరుగుతారు. ఇక ఆడ స్నానం ఉండదు, మొత్తం గబ్బు, అంత చేపల వాసన. అసలు పేతురు గారు ఆయనతో బ్యాచ్ నడుచుకుంటూ వస్తుంటే 1/2 కిలోమీటర్లు ఎక్కొట్టుద్ది స్మెల్. చేపలు తినేవాడికైనా చేపల వాసన చాలా గబ్బు వాసనే, ఇష్టపడం కదా. పేతురు ఇక చేపల వేటలో పడి ఆ సముద్ర తీరాన్ని కాలవ్యాపం చేస్తున్నాడు. అసలు ఎటువంటి స్మెల్ అయ్యా అంటే, పేతురు గారి దగ్గరికి వస్తే చేపల వాసన. ఎంత దారుణం అండి. నేను చాలాసార్లు ఒక మాట చెప్పేవాడిని, మా పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు. ఒక తరంలో జరిగిన సంఘటన. ఒక ఆమె పెళ్లి చేశారు, కాపురాన్ని పంపిస్తే 2 రోజులు తిరిగి వచ్చింది. వెళ్ళమంటుంటే వెళ్ళట్లే, ఏడుతుంది, ఏం సమాధానం చెప్పట్లే. నచ్చలేదా పిల్లోడు? బాగానే ఉన్నాడు. మరి ఏమైందట? ఏమని అంటున్నాడా? ఏమంటలేదయ్యా. అమ్మ నీకు దండం పెడతా, చెప్పా నా ముసలమ్మని అడుగుతుంటే, అప్పుడు కుర్రాములే. ఆ ముసలమ్మని అడుగుతుంటే వీళ్ళు అడగా ఇక ఒక ఆమె చెప్పిందట, ఏం లేదు, పక్కన పడుకుంటే మేక వాసన పడుతున్నాడు. ఎందుకంటే మేకలోడు, గొర్రెలోడు అసలు మేక కంపు కొడుతున్నాడు, గబ్బు కంపు కొడుతున్నాడు. ఆడితో నేను కాపురాట చేసేది అని లేచిందట. నాకొద్దాడు అని. గొర్రెలు మేపేవాడు కాడు అంత స్మెల్లో దిగవాళ్ళు. ఇక సముద్రంలో దిగి చేపలు పట్టి అసలు భయంకర వాసన. జాగ్రత్త నడుపులారా, ఎంత కంపు కొట్టే పరిధిలో ఉన్న ఈ పేతురు గారు వస్తుంటే ముక్కు మూసుకొని పరిస్థితి, సరైన స్నానం ఉండదు, అసలు చండాలంగా ఉంటారు. కానీ పేతురు గారి స్థాయి ఎలా మారి తెలుసా? దేవుని ఆత్మచేత నింపబడ్డాడు పేతురు. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు పేతురు. ఇలా నింపబడిన తర్వాత అతని స్థితిగతులన్నీ మారిపోయినాయి. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు వచ్చుచుండగా పడవలని మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పేతురు గారు ఒకప్పుడు కంపు కొట్టే వ్యక్తి, చాలా చండాలంగా ఉండే వ్యక్తి. కానీ అభిషేకం పొందిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత చక్కని వస్త్రాలు వేసుకుంటున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఆ తలకు నూనె పెట్టే దాఖలు లేవు, నూనె పెట్టే దాఖలు లేవు. ఇప్పుడు చక్కగా నూనె రాస్తున్నాడు, చక్కగా ఫ్రెష్గా మొహం కడుకుంటున్నాడు, టయానికి స్నానం చేస్తున్నాడు, టయానికి ముద్దన్నాడు. ఇప్పుడు పేతురు గారి పరిస్థితి ఎట్లుంది అంటే, ఒకప్పుడు పేతురు గారు వస్తూ ఉంటే 1/2 కిలోమీటర్ లెక్క కంపు కొడతా ఉంటే ముక్కు మూసుకునే జనాలు, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, దేవుని శక్తితో నింపబడ్డాడో, ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రోగులను తీసుకొచ్చి పేతురు గారు ఏ మార్గం వస్తున్నారో ఆ మార్గాన్ని పంట పెట్టేవాళ్ళట. ఆయన నీడబడితే చాలురా నాయన, ఆయన నీడబడితే మొట్ట అవసరంలే, వచ్చి చేతులు అవసరంలే, దగ్గరికి వచ్చి ప్రార్థించే అవసరంలే. ఆయన రోడ్డు మీద పోతుండగా ఆ నీడబడితే చాలు, పేతురు గారు నీడబడితే చాలు, దెయ్యాలు రోగాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ పొందక మునుపు పేతురు ఎవరు? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు ఎవరు? పరిశుద్ధాత్మ పొందక మునుపు పిరికోడండి, పిరికోడు. అతను భయస్తుడే కాదు, మిగతా వాళ్ళందరూ భయపెట్టేవాడు. కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి భయం కలిగింది అనుకోండి, వాళ్ళకి భయం కలిగింది అన్నట్టుగా క్రియేట్ చేయకుండా ఆ పక్కోళ్ళకి భయం కలిగినట్టు క్రియేట్ చేస్తారు వీళ్ళు. మహా తెలివి, పిరికోలు వీళ్ళు.
కానీ వీళ్ళు తెలివితేటలను బట్టి వాళ్ళ పక్కన అమాయకులు వాళ్ళు భయపడ్డాడుగా క్రియేట్ చేస్తారు. మళ్ళీ విచిత్రం, పిరికోడండి, భయస్థుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, మీరు చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం. బిగ్గరగా వారితో ఇట్లనెను. ఒకప్పుడు భయస్తుడండి, మాట్లాడాలంటే భయం, జనాల మధ్యలో ఉండాలంటే భయం, అన్నీ కూడా తొందరపాటు ఆలోచనలే. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో ధైర్యం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. నీలోన పిరికితనం పోద్ది. ఒకప్పుడు చీకటంటే భయం, దేవుని ఆత్మ నింపబడ్డావా చీకటంటే భయం ఉండదు. ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయడం భయం, దేవుని ఆత్మ నింపబడ్డావా ఒంటరి ప్రయాణాలు భయం ఉండవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఏ స్థలాల్లో భయపడ్డావో, వేటికి భయపడ్డావో ఆ స్థలాల్లో భయపడో, వాటికి భయపడకుండా దేవుడు ధైర్యం ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్ముడును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరు ఇలా గమనిస్తే మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ పొందక మునుపు మన పరిస్థితులు వేరుగా ఉంటాయి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. నా జీవితం నేను చెప్పగలను. నేను పిరికోడిని. మా ఏరియాలో ఎవరు చచ్చిపోయినా కూడా, ఏం జరిగినా కూడా శాతపడి చేశారంట. ఏం చేశారు? అబ్బా అబ్బా వాళ్ళప్పా ఎన్నావా ఇది? ఏందప్పా? ఏమి లేదు, ఆ పిల్లోడికి ఆడేవాడు శాతపడి చేశాడంట. ఏం చేశారు? ఎన్నావా అబ్బా? అబ్బా అబ్బా ఎన్నా? అసలు మామూలు అప్పలు కాదు. అసలు ఈ భలే వినేవాళ్ళం. రాత్రి 6 అయితే చాలు, ఎక్కడ లేని భయం, ఎక్కడ లేని టెన్షన్. పిల్లోడు కదా, మా అమ్మ సింగ్ పట్టుకొని తిరుగుతుడు. మా అమ్మ ఆడుంటే ఆడుంటా, మా అమ్మ లోపల పోతే లోపల పోతా. ఇదే తంతు. ఏదన్నా లోపలికి వెళ్ళి తెమ్మని చెప్పింది అనుకో, ఇంకంతే, అట్ట అంతే, రెప్ప తెచ్చేయడమే. అంత భయం. నా బెడ్ ఫ్రెండ్ మా ముసలమ్మ, నేను తెలుగులోని గుమ్మ వైపు మా ముసలాన్ని పడబెట్టేవాడిని, గోడ వైపు నేను పడుకోవాడిని. ఎందుకంటే ఏదైనా దెయ్యం వచ్చింది నాకు ముసలా మీద పడుద్ది, నేను లేకవచ్చని. ఒకరోజు ఏమైందంటే ముందలే పడుకున్నా. పిల్లోని కదా, త్వరగా నిద్ర పట్టేసింది. అంతకుముందు బయట అటు పడుకోను, మా ముసలి పడుకుందా చూస్తానే ఉంటా. తప్పుడు చూస్తుంది, పడుకునేది, లేకపోతే పడుకుందా చూస్తూనే ఉంటా. ఆమె ఏ మాంసం పడుకుంటే ఆ మాంసం పడతా. రే కాళ్ళు వేస్తున్నానే వేసుకుంటానే. అసలు ఆమె నాటిది, నేను ఆడే పడుకుంటా. ఎందుకంటే నా భయం నాది. ఒకరోజు త్వరగానే పడుకున్నా, మధ్యరాత్రి మెలకు వచ్చింది. వాస్తవం జరిగింది, నేను నా జీవితంలో మర్చిపోనేది. మధ్యరాత్రి మెలకు వచ్చింది. తీరా చూస్తే తెల్లటి ఆకారం కనబడుతుంది, నాకే కనబడుతుంది తెల్లటి ఆకారం. ఇక ఈ బాబు ఏదో వచ్చిందని పక్కన చూస్తే ముసలి లేదు, తణుగుతున్నా లేదు. వాము ఏదిరని చూసేలోపు ఆ తెల్లటి ఆకారం కొంచెం ముందరకు వచ్చింది. ఓ నాయ దెయ్యమే ఉంటుందిరా నాయన, అయిపోయిందిరా బాబు అని. నేను అప్పుడు కరెక్టీ క్లాసులకి వెళ్తున్నా, కరెక్టీ నేర్చుకుంటున్నాలే. ఇక కరెక్టీ కాస్త వచ్చి కదా, తెలివిగా దుప్పట్లోని చొక్కాలెట్టి పెట్టుకున్నా. ఎందుకు? ఏదైనా వస్తే తొందామని. ఏ కాడికి రాదే, కూర్చుంది వచ్చి తెల్లటి ఆకారం నా మంచం పక్కన కూర్చున్నట్టు నాకు కనబడుతుంది. నా కాళ్ళని రెడీలో పెట్టుకున్నా, కళ్ళు మండుతున్నాయి. మధ్యరాత్రి 1 గంట. ఏం చేయాలా? ఒకవేళ ఆదమరిచి నిద్రపోయేటప్పుడు పట్టున అట్టు పట్టుకొని పేకరిసింది అనుకో, చచ్చిపోతారా బాబు. ఎందుకు వచ్చిన గొడవ? అది పడేదాకా నేను చూసేది ఏందని, నేనే తొందమని పటామంతనే. అరే పనికి మాలంటే ముసలి పడింది. నేను తన్ని దెయ్యాను కాదు, ముసలిదాన్ని. మా ముసలమ్మకి ముక్కు బేసరం ఉంటుంది ఏడ, అది ఆ ముక్కు బేసర చీకట్లో మెరుతుంది. ఆ మెరుపులో నా కళ్ళు బయలు గమ్మి అది ఒక ఆకారంలో కనబడుతుంది. నేను ఆకారం అనుకొని ఈ ఆకారం తన్నా, ముక్కు బద్దలయ్యింది. 2 రోజులు కనపడలే ముసలమ్మకి. కనబడితే నాకు గాలి తీయద్దని. అంత పిరుకోడిని.
ఆశ్చర్యం, దేవుని ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు, దేవుని శక్తి నా మీదకి వచ్చినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోవడం ప్రారంభించాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ నింపబడితే చాలా మార్పులు వస్తాయనే కదా అర్థం. పరిశుద్ధ ఆత్మ నింపబడితే నీలో చాలా మార్పులు వస్తాయి, మార్పులు ప్రారంభించబడతాయి. పరిశుద్ధ జీవితంలో కట్టబడతావు, భక్తి జీవితంలో కట్టబడతావు. అన్ని విషయాలు దేవుడు నిన్ను కడతాడు, కట్టడం ప్రారంభిస్తాడు. నువ్వు కట్టబడతావు, నువ్వు బలపరచబడతావు, నువ్వు రేపబడతావు, నువ్వు నింపబడతావు. కనుక బిడ్డ, దేవుని ఆత్మ చేత నింపబడాలని ఆశ కలిగి ప్రార్థన చేయి. లోకాసువార్తలోకి రండి. 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించెను. గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా హల్లెలూయా. పరలోకమందున తండ్రిని నోరు తెరిచి ఎవరైతే అడుగుతారో, ప్రభా నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు అని ఎందరైతే ప్రార్థిస్తారో వారందరికీ, కొందరు కాదు, అడిగిన ప్రతి ఒక్కరికి, కోరుకున్న ప్రతి ఒక్కరికి, ఆశపడ్డ ప్రతి వ్యక్తిని, ఆశించిన ప్రతి వ్యక్తిని దేవుడు తన ఆత్మ చేత నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. క్రొత్త నిబంధన కాలంలో బహిర్గతంగా, బాహాటంగా పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. నిర్గమాకాండంలో మనం చూస్తే మాంత్రికుల మధ్య నిలిచిన మోషే గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. నిర్గమాకాండంలో మీరు చూస్తే మాంత్రికులు వాళ్ళ కర్రలను పాములు చేస్తారు, వాళ్ళ కర్రలను పాములుగా మారుస్తారు. వాళ్ళ కర్రలు పాములుగా మార్చబడతాయి. మోషే గారు కూడా తన కర్రను విడిచిపెడితే అది పాముగా మార్చబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 8వ అధ్యాయం 19వ వచనం, 18-19 వచనాలు. శకునగాండ్రు కూడా పేలును పుట్టింపవల్ని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయాను. పేర్లు మనుషులందరి మీదను జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దేవుని శక్తి అని ఫరోతో చెప్పిరి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తి కింద భాగంలో దేవుని వ్రేలు అని ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరట? మోషే ద్వారా ఆ రోజు ఆ కార్యం జరిగించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో మరుగై పనిచేశాడు. పాత నిబంధనలో మరుగై ప్రవక్తలలో నుండి మాట్లాడాడు. పాత నిబంధనలో మరుగై తన శక్తిని కనపరిచాడు. క్రొత్త నిబంధనలోనికి ఆయన చెబుతున్నాడు, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడని. ప్రభువే చెప్పాడు, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏది కూడా అదనంగా చెప్పడు. నేను ఏ విషయాలు మీకు చెప్పానో వాటినే మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పందని చెప్పడు. ఈరోజు చాలా మంది చెప్పని వాడిని చెబుతున్నారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడని చెప్పని దాన్ని చెప్పి ఈరోజు చాలా మంది దేవుని ఆత్మను ధిక్కరించే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈరోజు లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. వాక్య లేఖన ముఖపూర్వకంగానే దేవుని ఆత్మ మనతో ముచ్చటిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు, క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. జాగ్రత్త అంటున్నారా, మన జీవితాల్లో దేవుని ఆత్మ పనిచేస్తే, దేవుని శక్తిని పొందుకుంటే, దేవుని బలాన్ని పొందుకుంటే దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు, ప్రయోజనకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఫలవంతంగా మారుస్తాడు. అయితే ఒకటి గమనించు, ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడే కాదు, రకరకాల ఆత్మలు కూడా పనిచేస్తున్నాయి. నువ్వు ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు నీకు తెలియాలి. యోహాను రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయంలోకి రండి, ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పుస్తకం
4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం చదివితే బాగుంటుంది. పిల్లారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. మీకు అర్థం అవ్వాలి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక. ఇదిగో నా ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, నా ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నా ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ శక్తి కాదా? కనుక రండి అని మనం చాలాసార్లు బయట రకరకాల స్వరాలు వింటూ ఉంటాం. యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే అనౌన్స్మెంట్స్లో వింటూ ఉంటాం. నేను అంటాను, బైబిల్ చెబుతుంది ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి, పరీక్షించుకోండి. అన్నా ఒక చోట ఒక ఆమెకి దేవుని ఆత్మ వస్తుందట. ఆమె బైబిల్ ముందలు వేసుకొని బైబిల్ తిరగేస్తా ముందలు కూర్చున్న వాళ్ళకి ఆ బైబిల్ చూపిస్తుందంట. అలా ఇలా చేయబెట్టి చూపిస్తుందంట. ఖచ్చితంగా దేవుడు ఆ మాట వాక్యంతో మాట్లాడుతాడంట. రకరకాల పరిస్థితులు. ఆ మధ్య కాలంలో చాలా సంవత్సరాల క్రితం దేవుడమ్మ అని తుని ప్రాంతంలో వెలిసింది. దేవుడమ్మ విన్నారా? ఏ అమ్మ? దేవుడమ్మ. అప్పుడు నేను తొల్లిడి దిన రక్షణలోకి వచ్చా 2001 ఆ సమయంలో. దేవుడమ్మ. ఈ దేవుడమ్మ కోసం దేవులు ఆడుకుంటూ సీఎం సైతమే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆనాటి సీఎం, మంత్రులు, అధికారులు వచ్చి నిలబడి వాళ్ళ క్యూలో. ఏ స్థాయికి వచ్చిందయ్యా అంటే చివరికి ఆమె చెరసాలకు వెళ్ళే స్థాయికి వచ్చింది. జైల్లో పెట్టారు. ఆమెకు చదువు లేదు, అక్షరం మొక్క లేదు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఆమె గద్దెలో కూర్చొని ఈ చెబుతారు కదా, గద్దెలో కూర్చొని పూనకం వచ్చినప్పుడు అట్లా ఆమె గద్దెలో కూర్చుంటే ఒక్కొక్కడతో టోకెన్ తీసుకొని ఒక్కొక్కడిని పంపిస్తారు. చివరికి ఏ స్థాయికి వచ్చిందయ్య అంటే అక్కడున్న మనుషులే, అమ్మ అతను పారాగన్ చెప్పులు వేసుకొచ్చాడు, ఈ కలర్ చొక్క వేసుకొచ్చాడు, లేకపోతే ఇలా ఇద్దరు వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లోపల. ఆమె ఇతను లోపలికి వెళ్ళక మునిపే నువ్వు పారాగన్ చెప్పులు ఎడమవైపు వదిలిపెట్టి, అమ్మా ఏంది ఏంది పారాగన్ చెప్పులు, అమ్మా నిజమేనమ్మా, అమ్మా 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 అమ్మా. ఆ అమ్మాయి ఆడికెళ్ళింది తెలుసా? జైలుకి వెళ్ళింది. ఎందుకు? నీ దెబ్బకే. అమ్మ అమ్మ అని చెప్పి ఆడబెట్టావు, ఒక దిమ్మ కట్టావు బొమ్మ లేకుండా. నిజం, జైలు వేసారండి. నాన్న అరాచకాలు జరిగినాయి. తొర్రేడు అని ఒకటి ఉంది ఇప్పుడు. తొర్రేడు రాజమండ్రి గారు తొర్రేడు ఏతేడు. ఆ తొర్రేడులో ఆ త్వరలోకి పోతున్నారు. మా ఊర్లో ఒక అమ్మాయి అటు పోయింది తొర్రేడికి. ఆ తొర్రేడికి ఎట్ట పోయింది అంటే ఎవరో చెప్పారట. ఆడిపోతే ఈ కాకాని సాలు ఇవి ఉన్నాయి చూసారా, అట్లా పోతారు కదా. నేనంటాను ఇటువంటి ఇట్లా తిరక్కండి. నేనంట ఇట్లా గాలికి తిరక్కండి. మనం గాలికి తిరిగే గాలి పట్టణం కాదు, స్థిరంగా నాటబడిన మొక్కలం. ఆమేన్. అర్థమైందా? గాలి పట్ల గాలి తిరగడానికి, ఏ గాలి ఆ గాలికి పోవడానికి. నిజమండి, ఈరోజు ఎన్ని సంఘాలు పోండి, ఆ సంఘాలు ఉంటారు దుబారా బ్యాచ్ అన్నట్టుగా ఓరకని తిరుగుతూ ఉంటారు. ఓరకని ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ కూడా ప్రార్థనేగా, అక్కడ కూడా ప్రార్థనేగా. ఇక ఇటు తిరిగాడు ఎడుగాను పోవడానికి. ఇక పాట ఆరిపోదువో నీవు. ఇక ఈ పాట ఎత్తాలి నీకు. ఏముంది చెప్పండి? మనం మొక్కలమండి, గాలి పట్టడం కాదు. గాలి చేత రేపబడి కొట్టబడడానికి స్థిరంగా నాటబడిన మొక్కలం. ఆమేన్, హల్లెలూయా. ఆడిపోతే ఆ పిల్లకి చాలా కాలం పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. ఆడిపోతే ఆ పాస్టర్ గారు అట్ట చీకట్లో కూర్చొని తెల్లబడలేసి చీకట్లో కూర్చున్నాడట. ఒక్కొక్కరు పోతుంటే ఈ పిల్లలు కూడా పంపిస్తే
అమ్మా నీకు పెళ్లి కాలేదు, నీ భర్తని రప్పిస్తా, మాట్లాడతావు అన్నాడట. ఎవరిని? నా భర్తను రప్పిస్తావా? నీ భర్తను రప్పిస్తా, మాట్లాడతావా? నాకు పెళ్ళే కాని సంగతి ఈయనకి అక్కడ తెలిసింది అంటే రైటే ఏంటి రైటే. అమ్మో దేవుడు, మా అమ్మో నాకు పెళ్ళి, నేను అసలు దానికోసం వచ్చా కదా, కరెక్ట్గా దేవుడు అది, మా అబ్బా ఏసయ్యా మంచోడు అయ్యా అని రప్పించయ్యా అన్నాడట. ఒక స్వరం వినబడుతుంది. వినబడ్డావమ్మా నీ భర్త స్వరం? విన్నా. ఈ స్వరం వెళ్ళిన మనిషి నా కాడే ఉన్నాడు, ఈ పరిచర్లోనే ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు, చూపించమంటావా అన్నాడట. నిజమా ప్రభువా అంటే నా భర్త నా పెనిమిటి ఏడేసి వచ్చాడా, రప్పించు అందట. వాడు రప్పించాడు. ఎత్తడే నీ భర్త అనగానే దేవుడా హల్లెలూయా అని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 4 రోజులు చచ్చాడు. 4 రోజులకి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఆ పిల్ల మా ఊర్లోనే ఉంది. భ్రమపరచబడొద్దు. ఈరోజు కల్పితాల వైపు తిరిగే కాలం వచ్చిందని బైబిల్ చెబుతుంది. కల్పించబడుతున్న వాటి వైపు తిరుగుతున్నామండి. నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఈ బరిగొడ్లు పోతే ఎవరు చెప్తారంట ఊళ్ళో. నిజమేనా? నిజమే. పంపించేశారా? ఓరోరి ఎంత పాపం చేశారు అయ్యా, మీ దెబ్బకు బగిటి తని పడేసిండ. నేను ఒకసారి విన్నా, నేను కొత్తలో వచ్చేలే, బాగా గుర్తు నాకు. ఇవన్నీ తీపి గుర్తులు కదా, మర్చిపోలేము. వద్దాను కూడా వస్తుంటాయి ఎగబడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పి నువ్వు ముగిస్తా. నీ బరులు కమ్మూరుపాలెం వైపు వెళ్ళి, రే కమ్మూరుపాలెం అంటరా, పొద్దండ్రా పళ్ళు, తిప్పండ్రా ఆటోలు. అయ్యా అట్లేరే, నువ్వు వెళ్ళేలోపు అది గోన్పూడి వైపు వెళ్ళి, ఏంటి అరే గోన్పూడి వైపు వెళ్ళి అంటరా, అరే తిప్పండ్రా పళ్ళు, అరే ఎత్తండ్రా కార్లో. అమ్మ గోన్పూడిలో వాళ్ళు మీరు వెళ్ళేలోపు ఐసేపాలెం వచ్చి ఇటుతున్నాయి. అరే ఐసేపాలెం అంటారా, ఈ గ్యాప్లో నన్ను తీసుకెళ్ళాను. వీళ్ళు ఈ తతంగాలు చేస్తానే అక్కడ క్లారిటీ రాలేదుగా. ఆడ క్లారిటీ వస్తే మనతో పని ఉంది. అయ్యగారిని డిస్టర్బ్ చేయకూడదు, పుణ్యాత్ముడు. ఆయన డిస్టర్బ్ చేస్తే మళ్ళీ కళ్ళు పోతాయి. అబ్బా ఆడ తెలిపోయిందిగా, అది తేలట్లే, అక్కడ తెగట్లే తాడు, అందుకని మధ్యలో తెచ్చి మరి మనకు తెలియదుగా. మనం అసలు తెక్కలోలం, మనకేం తెలుసు? నువ్వు చెప్పేదా నాకు తెలీదు. సరే వెళ్ళిపోతుంది అమాయకంగా. ఏందయ్యా అంటే బరిగొడ్లు రాలేదు అయ్యగారు అని. సరే ఎందుకంటే బరిగొడ్లే కదా, పాలు ఇస్తే మరి పాలు పోతే కేంద్రానికి డబ్బులు వచ్చాయి, మరి జీవనాథం అదే కదా. సరే పాదం చేస్తాం. అయ్యగారు వస్తాయా అన్నాడు. నేను అరే వస్తాయరా, సాయంత్రం వస్తాయరా. అరే మనుషులు లేని నమ్మకత్వం వాడికి ఉందరా, వస్తారా? నిజం వస్తాయి అయ్యగారు. ఎటున్నాయంటే అరే ఎటుంటే నీకు ఎందుకు రైతుతాయిందిరా, వస్తాయిలా అన్న. చెప్పండి అయ్యగారు. చెప్పేగారా అని చెప్పా. ఇడు తిరిగి వచ్చి ఇట్లేను అవి ఎక్కడికట్టి ఆడకొచ్చేసినాయి. ఏడకట్టేస్తారో ఆడకొచ్చినాయి. బరిగొడ్లు వచ్చినాయి ఆడికే వచ్చేస్తాయి. మరి దేవుడికి స్తోత్రం కలుగునగాక. తెక్కలు పడితే వాళ్ళకైతే ఎక్కది అక్కడికి ఎందుకని చెప్పింది. మరి ఇవన్నీ తెక్కల పనులండి. నేను అంటాను, ప్రశ్నలు చెప్పించుకునే తీర్లు మన కాడ ఉండకూడదు. దేవుని వాక్యం మన హృదయాన్ని కట్టునుగాక. ఆమేన్. గాలి చేత రేపబడు సముద్ర తరంగాన్ని పోలి ఉండరాదు. స్థిరంగా ఉండు, స్థిరమైన మనసు కలిగి ఉండు. దేవుని ఆత్మచేత రేపబడు, దేవుని ఆత్మచేత నింపబడు. దేవుడు శూర కార్యాలు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నీ వస్తుని ఎవడు అపహరించాడు అనుకోండి, నీ వస్తుని ఎవడో దొంగతనం చేశాడు అనుకోండి, దిగులు పడొద్దు. దేవుని చేతికి అప్పగించు. ఆడికి నెత్తర పడకుండా చేస్తాడు, మర్యాద చాటు పెట్టిపోతాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవడు పని చేశాడు? పోలీసా? ఎంక్వైరీయా? నో ఎంక్వైరీ, నో పోలీస్. హూ ఈస్ వర్కింగ్? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. నీ వస్తే ప్రభా ఎవడు తీసుకెళ్ళాడు ఆడుతున్న మాట్లాడు, ఆడి నెత్తర పడకుండా చేసేయి. ఆయన పట్టుకొచ్చే ప్రభుని ప్రార్థన చేసి మర్యాద చాటు పెట్టిపోతాడంతే.
ఆడికి మైండ్ పోద్ది, ఆడి మైండ్ పని చేయదు, ఆడికి అంత రివర్సే, ఆడికి అంత ఎదురు దెబ్బలు దొరుకుతుంటాయి. వామ్మొత్తి ఆట పడుతుంది. మరి అతను 4 రోజులు కాదు, వారానికైనా తెచ్చి ఆడపెట్టిపోతాడు, పోతాడంతే. నువ్వు కంగారు పడే పనులు ఎందుకు తెలుసా? నీ కొరకు పనిచేసే యంత్రాంగం ఎక్కడుంది? భూమి మీద కాదు, హెవెన్, హోలీ హెవెన్. పరిశుద్ధ దేవదూతలు నీ కొరకు పనిచేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతలు పనిచేస్తాయి. దేవుడే కలగజేసుకుంటాడు, దేవుడే కార్యం చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ చేత రేపబడి, కదిలించబడి, కట్టబడి, స్థిరపడు, కృప పొందుదుముగాక.